టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. మీ చేత్తో ఆసియా కప్ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము. సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ 2025 అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని ఎంతమందికి షేర్ చేయండి. మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటాయి. ఇంకా తదుపరి ప్రశ్నలు, సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ ట్రోఫీని ఎందుకు తీసుకోకూడదు అనుకుంటున్నారు? ఆసియా కప్లో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రెఫరీపై ఎందుకు ఫిర్యాదు చేసింది? ఆసియా కప్లో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఆసియా కప్లో హీట్ కొనసాగుతుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం సెప్టెంబర్ 14 తేదీన జరిగిన లీగ్ మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమిండియా తమ హుందాతనాన్ని చాటుకుంది. దయాది జట్టును లెక్క చేయకుండా షబాస్ అనిపించుకుంది. ఫార్మాలిటీగానే మ్యాచ్ ఆడామని బహిరంగంగానే చెప్పింది. మ్యాచ్లో గ్రాండ్ విజయం సాధించడమే కాకుండా పాకిస్తాన్కు ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఈ హీట్ చల్లారాలనుకుండానే పాకిస్తాన్కు టీమిండియా మరో షాక్ ఇచ్చింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. భారత్ క్రికెట్ జట్టు ఆసియా కప్ ఫైనల్కు చేరుకుని టోర్నమెంట్ గెలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోయిన్ నఖ్వీ చేతుల మీదుగా టోర్నీని అందుకోకూడదని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఫైనల్లో ప్రజెంటేషన్ వేదికను పంచుకోకూడదని సూర్య నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు బయటపడ్డాయి. ఈ కాంటినెంటల్ టోర్నీ సెప్టెంబర్ 28 జరగనుంది. టీమిండియా అయినా సూపర్ ఫామ్లో కప్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. మ్యాచ్ జరిగిన షేక్ హ్యాండ్ ఇవ్వడం. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా మోయిన్ నఖ్వీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా కూడా టోర్నీ గెలిచిన జట్టుకు అతనే ట్రోఫీ అందించనున్నాడు. టీమిండియా వద్దనుకుంటే మరి ఫైనల్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జరిగిన మ్యాచ్లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టీమిండియాపై ఉన్న కోపాన్ని మ్యాచ్ రెఫరీపై చూపించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోయిన్ నఖ్వీ ఐసీసీ ప్రవర్తన నియమావళి క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన ఎంసీసీ చట్టాలను మ్యాచ్ రెఫరీ ఉల్లంఘించినందున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రెఫరీని వెంటనే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది అని సోషల్ మీడియా పోస్టులో తెలపడం టీమిండియాకు నచ్చలేదు. ఆసియా కప్ చైర్మన్గా ఉంటూ పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.